హాయ్ అండి. అయితే ఈ మధ్య చాలామంది కాదులేండి, రేర్గా ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను. ప్రతిసారి మీరు క్యాన్సర్ అంటూ చెప్తూ మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకండి. క్యాన్సర్ అని చెబితే క్యాన్సర్ గురించి ఎక్కువ మాట్లాడడం, క్యాన్సర్ అని ఫీల్ అవ్వడం వల్ల ఇంకా డిప్రెషన్ లోన్ అయ్యి మీరు ఆ మూడ్లోనే ఉంటారు, బయటికి రారు, తొందరగా రికవరీ ఉండదు. మీరు ఫస్ట్ ఆ మూడ్లోంచి బయటకు వచ్చి అసలు క్యాన్సర్ అనే టాపిక్ మాట్లాడకండి, తీయకండి అని చెప్పేసి అన్నారు. ఇది చాలా థ్యాంక్స్ అన్నందుకు. ఎందుకు అంటే వాళ్ళు యాక్చువల్గా నేను చేసే కాన్సెప్ట్ గురించి కాకుండా నా పర్సనల్ కేర్ గురించి మాట్లాడారు. వాళ్ళకి థ్యాంక్స్. దీని గురించి ఒక 2 మాటలు చెప్పాలి. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు చెప్పుకుంటూనే వస్తున్నా, నేను ఈ వీడియోస్ చేయడానికి, కాన్సెప్ట్ చెప్పడానికి మెయిన్ రీజను అవేర్నెస్ తర్వాత 2-3 రీజన్స్ ఉన్నాయి నేను వీడియోస్ చేయడానికి. ఒకటి, నాకు ఏదైనా యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తుందని కావచ్చు, నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కావచ్చు, నాలాగా ఎవరికి కాకూడదని, ప్లస్ నా ఇన్ఫర్మేషన్ ఎవరైనా యూజ్ చేసుకుంటే వాళ్ళకు నేను చేసిన మిస్టేక్ చేయకుండా బయటపడతారని. ఓకే, వాళ్ళు అడిగిన దానికి నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా ఇదే నేను స్టార్ట్ చేయాలనుకున్న కంటెంట్ కేవలం క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, నా సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి, క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి అంటే కంపల్సరీ క్యాన్సర్ అనే టాపిక్ గురించి మాట్లాడాలి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నా సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇంకొకటి ఏంటంటే, క్యాన్సర్ గురించి క్యాజువల్గా మాట్లాడడం కంటే నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ని మాట్లాడుకుంటూ తీసుకొస్తేనే మీకు ఈజీగా అర్థమవుద్ది. అనుభవించినోడు విషయంలో కంటే, డాక్టర్ల కంటే కూడా అనుభవించినోడు ఎక్కువ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారని మొన్న ఈ మధ్య ఒక సిస్టర్ కాల్ చేసి చెప్పింది. నేను అదే నమ్ముతా. ఎందుకంటే నేను సెర్చ్ చేసినప్పుడు కూడా అదే చూసిన, ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాడేమో చూద్దామని చెప్పేసి అన్ని వేరే లాంగ్వేజ్లో కొన్ని వేరే దొరికినాయి, కానీ మన తెలుగులో ఎక్కడా లేవు. నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని స్టార్ట్ చేసిన. అది ఎందుకంటే నేను స్టార్ట్ చేయడం వల్ల నేను చెప్పే కంటెంట్ క్యాన్సర్ కాబట్టి ఎవ్రీ టైం క్యాన్సర్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది, తప్పదు. నేను ఆ క్యాన్సర్ అని చెప్పిన దానివల్ల నేను డౌన్గ్రేడ్ అవ్వడము, లేకపోతే నాకు క్యాన్సర్ ఉందని నేను ఫీల్ అవ్వడము, అయ్యో నా లైఫ్ క్యాన్సర్ వల్ల ఇట్లా అయిపోయిందని ఒక వర్డ్ పెయిన్ తీసుకోవడం అనేది లేదు. కంప్లీట్గా నాకు క్యాన్సర్ వచ్చిందని ఒక భయం అయితే లేదు. అది పోగొట్టాలి అందరికైనా ఉద్దేశంతో మేము ముందుకు వచ్చిన. మీరు నా పర్సనల్ కేర్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి మీరు అనుకోవచ్చు, మీ పెయిన్ చెప్తే అందరూ చూసి నవ్వేవాళ్ళు కానీ చూసి వదిలేసేవాళ్ళు తప్ప ఎవరు పెద్దగా పట్టించుకోరండి అని. ఓకే, నేను అగ్రి కొందరి విషయంలో అగ్రి అవుతాయి. ఎందుకంటే నార్మల్ వాటికంటే మన ఛానల్, మన కంటెంట్ రీచ్ రాకపోవచ్చు, కానీ నాకు రీసెంట్గా కాల్ చేసే వాళ్ళని చూస్తుంటే మాత్రం నాకు నేను చేసేది మంచి పనే. నాది చెప్పుకుంటే మంచి పనే. ఇంకొకటి ఏంటంటే, నేను నెగిటివ్గా అనుకుంటున్నానని కాదు, నా గురించి నేను నెగిటివ్ ఫీల్ అవుతున్నానని కాదు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుందో నేను చాలామందిని చూస్తున్నా. యంగర్స్ నాకంటే యంగర్స్ సర్జరీ చేసుకొని నార్మల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సీరియస్ అయ్యి మళ్ళీ క్యాన్సర్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నా కళ్ళ ముందు. నేను ఛానల్ పెట్టిన తర్వాత కూడా అందుకే చెప్తున్నా. ఎందుకంటే రేపటి రోజు నాకేమైనా అవ్వకపోవచ్చు. మేబీ అయితే నేను షేర్ చెప్దాం అనుకున్న కంటెంట్ ఆ లోపు అయిపోతుంది. నేను చెప్పలేకపోతే, నేను వెళ్ళిపోతే ఇంకా నేను సేవ్ చేసుకోవాలి, నా మెమరీని సేవ్ చేసుకోవాలి, నా ఇన్ఫర్మేషన్ని, ఇప్పటివరకు జరిగిన నా ట్రీట్మెంట్ని, సిచ్యువేషన్స్ అంతా ఒక దగ్గర నేను స్టోర్ చేయాలి, తెలియాలి. నేను స్ట్రగుల్ చేశాను, ఫేస్ ఏం చేశాను, ఎట్లా దాన్ని ఆ టైంలో ఎవ్రీ టైం నాకు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ఆన్ ట్రీట్మెంట్లో ఏమేమి జరిగింది అన్నీ నేను ఒక డైరీ రాసుకోవాలనుకున్నా. బట్ ఎందుకంటే నా రిలేషన్స్లో అందరికీ తెలుసు నాకు క్యాన్సర్ అని. ఇంకొకటి నేను రివీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్ క్యాన్సర్ అయ్యి ఉంటే నేను ఎక్కువగా ఓపెన్ అప్ వాడినేమో. ఎందుకంటే ఇది బ్యాగు, కనిపిస్తుంది, తెలుస్తుంది. మామూలుగా అది ఎప్పటికైనా మనం దాచిపెట్టలేము. నలుగురికి వెళ్ళినప్పుడు అది ఫుల్ అయిపోతే, గ్యాస్ వస్తే బయటకు వెళ్ళాలి, ఇప్పాలి, లేదంటే కొంచెం స్టమక్ ఉంటే అది ఉబ్బినట్టు కనిపిస్తుంది. అది మనం దాన్ని ఏం చేయలేము. ఇట్లా మనకు తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయిన తర్వాత నువ్వు దాచిపెట్టుకుంటే నీకేమొస్తుంది?
వస్తుంది. సో నువ్వు నలుగురికి చెబితే వాళ్ళనే ధైర్యంగా ఉంటారు, లేకపోతే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా వాళ్ళకి అవసరం రావచ్చు. సో అట్లాంటప్పుడు మనకు ఇంకా సిగ్గుపడాలి, భయపడాల్సింది ఏముందని చెప్పేసి ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత వచ్చిన థాట్ ఇది. సో ఆ థాట్ ఎక్స్ప్రెస్ చేసే వేలో క్యాన్సర్ అనే టాపిక్ ఎవ్రీడే నేను చేసే ప్రతి వీడియోలో వస్తుంది. ఆ వీడియోలో అవి చేసేటప్పుడే తప్ప నేను ఇంట్లో క్యాన్సర్ అనే థాట్ మాట రాదు. మేము మాట్లాడుకోము, అసలు జనరల్గా ఉంటాం, క్యాజువల్గా ఉంటాం. అసలు బిఫోర్ క్యాన్సర్ ఎట్లా ఉంటాం అట్లా. కాకపోతే అన్ని యాక్టివిటీస్ నేను చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మేము అట్లాగే రిసీవ్ చేసుకుంటాం. దాని గురించి ఎప్పుడు మేము భయపడం, బాధపడం. సో మీకు ఎవ్రీ టైం నా వీడియో అంటే ఒక వీడియో వెనక వీడియో క్యాన్సర్ సంబంధించిన వీడియో ఉంటుంది కాబట్టి మీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది, కానీ సో అట్లాంటిది ఏం లేదండి. సో థ్యాంక్స్ మీరందరూ నా హెల్త్ గురించి నా కేర్ గురించి అడిగినందుకు. బట్ నేను అవేర్నెస్ ఇస్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. స్టిల్ మై లాస్ట్ బ్రీత్. నాకు ఓపుకున్నంత వరకు, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినంత వరకు మీ సపోర్ట్ ఇచ్చిన రోజులు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది చిన్నగానే ఉండనివ్వండి వీడియో. ఓకే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లాగా ఉండాలి. వీడియోని లైక్ చేయకుండా చూడొద్దు ప్లీజ్, సపోర్ట్ చేయండి. బాయ్.